ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచాల చరిత్రను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రపంచ చరిత్రలో ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలు మనకు కనబడుతుంటాయి. అందులో మొదటిది బబులోన్ అయితే, 2 మాదీయ పారసీక సామ్రాజ్యం, 3 గ్రీకు, 4 రోమా. ఇలా ఈ 4 మహాసామ్రాజ్యాలు క్రీస్తుకు ముందు పరిపాలించిన సామ్రాజ్యాలుగా మనకు కనబడుతున్నాయి. ఈ సామ్రాజ్యాలను గురించినటువంటి సంగతి లేదా వాటి భవిష్యత్తును పరలోకంలో ఉన్న దేవుడు ఒకనాడు నెబుకద్నెజరుకు కలలో తెలియచేయటం మనందరికీ తెలుసు. అది నిద్రలో ఉన్న సమయంలో ఒక భయంకరమైన ప్రతిమ తన కలలో తన కళ్ళ ముందు నిలుచోవటం, లేచేసరికి భయంతో ఆ కలను తను మరిచిపోవటం, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ అందులో గారడి విద్య, జ్యోతిష్కులు, శకునగాండ్రు వీళ్ళందరికీ ఆయన కబురు వేయటం, వాళ్ళంతా రావడం. ఆ సమయంలో నేను కనినటువంటి కళ భావాన్ని మీరు చెప్పాలి అన్నప్పుడు, కళ చెప్పండి అనగానే కళ కూడా మర్చిపోయాను, అది మీరే చెప్పాలి అని రాజు వారితో చెప్పిన సమయంలో, కళ చెబితే భావం చెప్పగలం కానీ కళ కూడా చెప్పమంటే ఎలా చెప్పగలం అని ఒక సందిగ్ధంలో ఉన్న వారి విషయంలో నెబుకద్నెజరు తీసుకున్న నిర్ణయం బైబిల్లో మనకు తెలుసు. చంపేస్తాను అన్నాడు చెప్పకపోతే. ఆ సమయంలో దేవుడు దానియేలు నిలవబెట్టడం, దానియేలు ద్వారా దేవుడు ఆ కళలోని భావాన్ని తెలియచేసినటువంటి ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలు గారు అన్న ఒక అద్భుతమైన మాట, రాజా, నా తరువాత ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉండబోతుందో అనే ఒక ఆలోచనతో, ఒక భయంతో మీరు నిద్రలోనికి వెళ్ళారు. అయితే మీ తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో అన్న విషయాన్ని దేవుడు ముందుగా మీకు ఈ కలలో తెలియచేశాడు అని చెబుతూ, ఇదిగో మీ సామ్రాజ్యం ప్రస్తుతం ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే, మీ సామ్రాజ్యం అనంతరం మీకన్నా బలహీనమైన మరొక సామ్రాజ్యం ఈ ప్రపంచాన్ని ఏలుతుంది, అదే మాదీయ పారసీక సామ్రాజ్యంగా. ఇలా దానియేలు గారు చెబుతూ చివరికి ఆయన ఒక చిన్ని రాయి మీరు చూసిన ఒక భయంకరమైనటువంటి ప్రతిమను పడగొట్టింది కదా, ఆ చిన్ని రాయి ఎవరి చేతి సహాయం లేకుండగానే అంత పెద్ద ప్రతిమను నలగొట్టి తుత్తునీయులుగా చేసి కనబడకుండగా ఎలా అయితే చేసిందో, ఆ చిన్ని రాయి నెమ్మదిగా అది సర్వభూతలమంతా మహాపర్వతముగా మారటం జరుగుతుంది అన్నాడు. అక్కడ మనకు అవసరమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, 4 మహాసామ్రాజ్యాల తర్వాత రాబోతున్న ఒక గొప్ప సామ్రాజ్యాన్ని అక్కడ ముందుగానే దేవుడు దానియేలు గారి ద్వారా నెబుకద్నెజరుకు తెలియచేస్తున్నాడు. ఆ సామ్రాజ్యం ఏంటో మనందరికీ తెలుసు. ఆ చిన్ని రాయి క్రీస్తు అని. క్రీస్తు ద్వారా ప్రారంభమయ్యే క్రీస్తు సామ్రాజ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే 4 మహాసామ్రాజ్యాలను పడగొట్టి 4 మహాసామ్రాజ్యాలను కూలగొట్టి ఆ స్థానంలో సర్వభూతలమంత మహాపర్వతముగా మారనయ్యున్న ఆ క్రీస్తు సామ్రాజ్యానికి కూడా ప్రమాదం అన్నది రాబోతుంది. ప్రమాదం అన్నది ప్రారంభంలోనే వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తుంటాం. ఏంటి? దేవుడు ప్రారంభించబోయే మహాసామ్రాజ్యానికి ప్రమాదమా? అవును. అపవాది, దయ్యం లేదా సాతాను అనేవాడు ఈ 4 మహాసామ్రాజ్యాలను పడగొట్టిన క్రీస్తు సామ్రాజ్యాన్ని పడగొట్టాలి అన్న ఆలోచనతో వాడు ఆది నుంచి ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. అందుకే మీరు బాగా ఆలోచించగలిగితే, క్రీస్తు పుట్టాడన్న విషయం తెలియగానే హేరోదు కలవరపడిపోయినట్టుగా మనం చదువుకుంటాం. హేరోదు కలవరపడ్డాడు. హేరోదు కలవరపడటమే కాక 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ కూడా ఆ యూదయ పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరినీ చంపించేశాడు. అంటే అపవాది దేవుడు ప్రారంభించబోయే ఆ క్రీస్తు సామ్రాజ్యాన్ని ఆదిలోనే, ప్రారంభంలోనే అంతమొందించాలన్న ఒక ఆలోచన వాడిలో రావటం, దానికి హేరోదును వాడుకోవటం అన్నది మనం చూస్తున్నాం.
ఇక దయ్యం గురించి లేదా అపవాది గురించి మనకు తెలియంది కాదు. వాడు డైరెక్ట్గా మన కళ్ళ ముందు కనిపించడు. వాడు డైరెక్ట్గా వచ్చి ఏది చెయ్యడు. వాడు చేసే ప్రతి పనికి వాడు వాడుకునేది ఎవరిని అన్నప్పుడు మనలనే, లేదా ఒక వ్యక్తిని వాడుకోవటం అన్నది మనం ప్రారంభం నుంచి చూస్తుంటాం. ఏదైనా తోటలో అవ్వ ఆదాములో విషయంలో వాడు మోసం చేయాలి అన్న ఆలోచనతో ఒక సర్పాన్ని పావుగా వాడుకున్నట్టు మనం చూస్తుంటాం. ఆ రోజు మనిషి లేడు, తల్లితో ఎలానైనా పండు తినిపించాలి అన్నవాడు ఆలోచనకు ఎవరున్నారు అన్నప్పుడు ఆ రోజు కనిపించిందే సర్పం. దాన్ని వాడుకున్నాడు ఆ రోజు. అలానే ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు పుట్టిన సమయంలో యేసును బాల్యంలో శిశువుగా ఉన్నప్పుడే ఆయన్ని చంపటానికి ఇదిగో హేరోదును వాడుకున్నట్టుగా చూస్తుంటాం. అంటే రాజే లేకపోతే ఇక రాజ్యమే ఉండదు, క్రీస్తే లేకపోతే క్రీస్తు సామ్రాజ్యమే ఉండదు. అందుకే దాని ఆలోచన ఆ క్రీస్తు పుట్టగానే అసలు ఆ క్రీస్తును లేకుండా చేయాలి. అప్పుడు ఎవరినో సామాన్యుణ్ణి అది వాడుకుంటే ఉపయోగం లేదు. రాజు, అందులో హేరోదు వాడు చాలా క్రూరుడు, ఎంతటి భయంకరుడు, ఎంతటి క్రూరుడు అన్నప్పుడు హేరోదు వాడు అధికార కాంక్ష కలిగిన వాడు, అధికార వాంఛ, అధికార పిచ్చివాడిది. తన గర్భాన పుట్టిన పిల్లలను కూడా ఎక్కడ తన అధికారానికి అడ్డుపడతారో తన ప్రక్కకు నెట్టివేసి వాళ్ళొచ్చి సింహాసనం మీద కూర్చుంటారోనని ముందుగా ఆలోచించి తన గర్భాన పుట్టిన పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని అతి కిరాతకంగా చంపినవాడు. అలాంటిది ఆడి ముందుకే వచ్చేసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే వాడికి ఎలా ఉండాలి చెప్పండి? ఇక నేనుండగా మరొక రాజా. అందుకే దయ్యం హేరోదైతేనే కరెక్ట్. వాడికి అధికారం ఇచ్చింది. దేవుడు క్రీస్తు ద్వారా ఒక రాజ్యాన్ని ప్రారంభించబోతున్నాడా? అసలు ఆయనను పుట్టుకలోనే తీసేస్తే ఇక రాజ్యము ఉండదు, రాజ్య స్థాపన ఉండదు, సామ్రాజ్యము ఉండదు, అంతా నాదైపోతుంది అనే ఒక ఆలోచనతో ఆ రోజు హేరోదును అది ఉపయోగించుకుంది. కానీ దేవుడు తప్పించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా అని క్రీస్తు ప్రారంభించినటువంటి సామ్రాజ్యానికి అంతటితో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోయాయి అనుకుంటే లేదు. అడుగడుగున అనేకమైన ఆటంకాలు, అడుగడుగున అనేకమైన అవరోధాలు క్రీస్తు సామ్రాజ్యానికి ఈరోజు వరకు. మొదటి శతాబ్దపు క్రీస్తు సామ్రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకోగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ క్రీస్తు సామ్రాజ్య రథసారథులుగా ఆ రోజు అపోస్తుల కాలంలోనే అపోస్తులుడైన పౌలు గారు క్రీస్తు సామ్రాజ్య విస్తరణలో క్రీస్తు సామ్రాజ్యాన్ని అనేక ప్రాంతాలకు విస్తరింపచేసే పనిలో ఉంటున్న సమయంలో ఎలాంటి పరిస్థితులు వాళ్లకు ఎదురయ్యాయో, ఎలాంటి ప్రమాదాలు వారికి సంభవించాయో బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే ఒక్కొక్కటిగా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈరోజు అదే వాతావరణం మరలా ఈరోజు మనకు కనబడుతుంది. అందులో ప్రత్యేకించి మన మధ్య ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు మన మధ్య ఎక్కువగా ఉంటుంది అని అంటారా? జయశాల గారు ఇచ్చిన పిలుపు మీ అందరికీ తెలుసు. ఎవరూ ఇవ్వని పిలుపు ఈరోజు వరకు, మొదటి శతాబ్దం తర్వాత మరలా 20వ శతాబ్దము వరకు జయశాల గారు పుట్టి బైబిల్ చేతబట్టి సమాజంలోనికి వెళ్ళి వారు గొంతెత్తి కేక వేసేంత వరకు ఎవరు వేయని కేక, ఎవరు పిలువని పిలుపు క్రైస్తవ్యానికి. ఇది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యపు పిలుపు అన్నాడు. అప్పుడు దయ్యానికి ఎలా ఉంటుంది చెప్పండి? మరలా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం అంటున్నాడు ఏంటి? 3వ శతాబ్దమో 4వ శతాబ్దం 5వ శతాబ్దం అన్నా బాగుండేది. కానీ మరలా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం పిలుపు అన్నాడు అంటే మరలా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని స్థాపిస్తాడా? మరలా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని మరలా ఈ ప్రపంచంలో విస్తరింపచేస్తాడా? జరగకూడదు అని వాడి ప్రయత్నాలు వాడివి, వాడి ఆలోచనలు వాడివి. అందుకే ఒక్కసారి మొదటి శతాబ్దపు క్రీస్తు సామ్రాజ్య వ్యాప్తిలో ఆ రోజున రథసారథులుగా ఉన్నవారు ఎలాంటి కష్టాలను, ఎలాంటి బాధలను వాళ్ళు అనుభవించారు చూస్తుంటే ఈరోజు అవన్నీ ప్రత్యక్షంగా మన మధ్య ఈరోజు కనబడుతుంటాయండి. ఆ రోజు జరిగినవి మనం చదువుకుంటూ ఒక్కసారి మన మధ్య జరిగినవి కూడా మీరు ఆలోచిస్తే కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నట్టుగా, సింక్ అవుతున్నట్టుగా మీకు కనబడతాయి.
ఒకసారి పౌలు గారు గలతీ ప్రాంతానికి వెళ్ళాడు. గలతీ ప్రాంతము అనగానే లుస్త్రా, దెర్బే, ఈకొనియా ఈ ప్రాంతాలను గలతీ ప్రాంతాలు, దక్షిణ గలతీ ప్రాంతాలుగా చెప్పటం జరిగింది. పౌలు గారి మొదటి సువార్త ప్రయాణంలో ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాలు లుస్త్రకు వెళ్ళాడు, దెర్బేకి వెళ్ళాడు, ఈకొనియాకి వెళ్ళాడు. ఆ ప్రాంతాలలో సువార్త ప్రకటించాడు. నిజంగా ఒక విధంగా ఈ గలేషియన్స్ అంటారు, ఈ గలతీయులు, వాళ్ళను మార్చటం అన్నది సామాన్యమైనటువంటి పని కాదండి. ఎందుకంటే చాలా మూర్ఖులు వాళ్ళు. అలాంటి వారిని నిజంగా క్రీస్తులోనికి నడిపించడానికి పౌలు గారు పడిన ప్రయాస చాలా గొప్పది. ఒక విషయం మీరు ఆలోచించండి. ఒక మంచి వ్యక్తిని క్రైస్తవుడిగా మార్చడమే చాలా కష్టం అనుకుంటున్నాను ఈ రోజుల్లో. ఒక త్రాగుబోతును, ఒక తిరుగుబోతును, ఒక వ్యభిచారిని, ఒక దొంగను, ఒక హంతకుడిని క్రైస్తవుడిగా మార్చటం నిజంగా మీ వల్ల అవుతుందా? ఒక మూర్ఖుని మార్చగలరా వాక్యం చెప్పి? కానీ పౌలు గారు ఆ గలతీ పట్టణానికి వెళ్ళి గలతీ ఆ లుస్త్రా దెర్బే ఎలాంటి వాళ్ళు చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? పౌలు గారు లుస్త్రలో ఉన్న సందర్భంలో బలహీన పాదములు కలిగిన వ్యక్తిని ఆయన బాగుపరిచినటువంటి ఆ సమయంలో ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి అసలు పౌలు బర్నబా గారికి చేసిన సన్మానం అందరికీ తెలియంది కాదు. దేవతలే మనిషి రూపం దాల్చి వచ్చేసారని చెప్పి నానా హడావుడి చేసేసారు. ఆ రోజు అంతా కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధనతో, భయంకరమైనటువంటి క్రూరమైన ఆలోచనలండి వాళ్ళవి. అలాంటి వారిని మొత్తానికి పౌలు గారు మార్చేశాడు. అలా మార్చిన తర్వాత పౌలు గారు తిరిగి అంతియోకైకి వచ్చేసాడు. పౌలు గారు ఎప్పుడైతే అంతియోకైకి వచ్చేసాడో, తిరిగి సిరియాలో ఉన్న అంతియోకైకి ఎప్పుడైతే వచ్చేసాడో, పౌలు గారు వెళ్ళిపోవడం చూసి పౌలు గారు ఎవరికైతే వాక్యం చెప్పి వారిని క్రీస్తులోకి నడిపించాడో వాళ్ళ దగ్గరకు మరికొంతమంది వెళ్ళారట. ఇంతకీ వెళ్ళిన వారెవరు, వెళ్ళి వారు ఏం చేశారు, ఏం చెప్పారు? అదే ఈరోజు మన పాఠం. క్రీస్తు సామ్రాజ్యాన్ని వేగు చూస్తున్న గూఢచారులు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఎంత ప్రాబ్లం క్రియేట్ చేశారు అని అంటేనండి, గలతీల మధ్యలోనికి వెళ్ళిపోయి ఎవరు వీళ్ళు? కపట సహోదరులు. ఎవరా కపట సహోదరులు? యూదులే. పౌలెవరు? ఆయన యూదుడే. ఈ సహోదరులు ఎవరు? వాళ్ళు యూదులే. కానీ ఏ సహోదరులు అంటే వాళ్ళు కపట సహోదరులు. పౌలు గారు లేని సమయాన్న అమాయకులైన మారిపోయారు కదండి. అమాయకులైన ఆ గలతీల మధ్యలోనికి వెళ్ళి ధర్మశాస్త్రము, అందులో శరీర సంబంధమైనటువంటి సున్నతి, ఇలాంటి విషయాలను గురించి, ఆచారాలను గురించి వాళ్ళకు బోధించి వాళ్ళకి చెప్పి అసలు పౌలెవరు, పౌలుకున్న క్వాలిఫికేషన్ ఏంటి, పౌలుకున్న అర్హత ఏంటి, మనకు పౌలు అనేవాడు అపోస్తలుడు కాదు, మనకున్నది 12 మందే అని పౌలును ఒక అపోస్తలుడుగా అంగీకరించకూడదు అనేది మొదటి కాన్సెప్ట్, మొదటి ఆలోచన అయితే వాళ్ళది. అసలు పౌలు గారు చెప్పిన బోధన మీరు ఎంత మాత్రం వినకూడదు, అంగీకరించకూడదు. సున్నతి తప్పనిసరి. ఈ శరీర సంబంధమైన ఆచారాలు ఏవైతే ఉన్నాయో మన పెద్దలు పెట్టినవి కంపల్సరిగా చేయవలసిందే. మీరు అనుకుంటున్నారు ప్రభువు నమ్మితే పరలోకం అని. లేదు, ప్రభు నమ్మిన సున్నతి పొందవలసిందే అని ఈ ఆలోచనలతో వాళ్ళ మనసులను చెరిచి కలవర పెడుతున్నారు ఆ విషయంలో. ఇప్పుడు పౌలు గారేమో ఇలా చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఏది వినాలి, ఏం చేయాలో మాకు అర్థం అవటం లేదు అని వాళ్ళు ఏమైపోయారు అని అంటే ఆఖరికి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారని మనం పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుంటాం. మీరు ఎంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవటం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. త్వరగా ఏంటి, నేను మీ దగ్గరికి ఎలా వెళ్ళి వచ్చి వాక్యం చెప్పి ఇలా వచ్చానో లేదో, ఈలోపు మరొక కొంతమంది మీ మధ్యలోనికి వచ్చి ఏదో నా గురించి చెడుగా చెప్పినంత మాత్రాన, లేదా నేను చెప్పిన బోధను తప్పు అని వాళ్ళు చెప్పినంత మాత్రాన మీరు వాళ్ళ బోధను అంగీకరించి సత్యానికి మీరు దూరం అయిపోతారా అని వాళ్ళ విషయంలో పౌలు గారు చాలా వేదన పడుతున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. చాలా పెద్ద వివాదం
ఆ విషయంలో వచ్చినప్పుడు పౌలు గారు, బర్నబా గారు మళ్ళీ అంత్యోకు వచ్చిన తర్వాత అంత్యోకులో ఉన్న సంఘం మళ్ళీ అందరూ కలిసి ఏమంటే అపోస్తలుల దగ్గరికి, యెరూషలేములో అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ విషయంలో క్లారిటీ తీసుకుని వచ్చేసే సున్నతి అవసరం లేదు, అది ఫైనల్ రిజల్ట్. కానీ ఈలోపు అక్కడ ఉన్నటువంటి ఈ గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులను ఏమంటే లేని మాటలు, కాని మాటలు, మాయ మాటలు చెప్పి వాళ్ళ మనసులను చెరిచేశారు, వాళ్ళ మనసులను చాలా కలవరపరిచారు. పౌలు గారు ఏమంటే తను చేసి వచ్చినటువంటి మొదటి సువార్త ప్రయాణంలోనే తన ప్రారంభంలో కట్టినటువంటి సంఘాలవి, ఆయన మొట్టమొదట పత్రిక కూడా వాళ్ళకే వ్రాయవలసి వచ్చేసింది. పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో మొట్టమొదటిగా రాసిన పత్రిక గలతీలకే వ్రాయవలసి వచ్చేసింది. కారణం సమస్య అక్కడ ఏర్పడిపోయింది. చాలా కలవర పెట్టేశారు వాళ్ళను. వీళ్ళు ఎవరు అంటే యూదులుగానే వచ్చారు, కానీ వాళ్ళెవరు? వారు కపట సహోదరులుగా, మన స్వాతంత్రమును వేగుచూచుటకు తేబడిన రహస్యముగా వచ్చిన దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే క్రీస్తు ద్వారా ఇదిగో పెంతెకోస్తు పండుగ దినాన్న ప్రారంభమైన క్రీస్తు సామ్రాజ్యం పౌలు గారి కాలం నాటికి విస్తరిస్తుంది. యేసు పుట్టగానే యేసును చంపటానికి హేరోదు ఆలోచించాడు, దేవుడు కాపాడుకున్నాడు. పెంతెకోస్తు పండుగ దినం తర్వాత ప్రారంభమై విస్తరిస్తున్న ఈ క్రీస్తు సామ్రాజ్యాన్ని కూలదొయ్యడాలని, పడగొట్టాలని ఒకవైపు రోమా ప్రభుత్వం, మరోవైపు యూదా మత ఛాందస్సవాదులు, ఆఖరికి లోపల కూడా లోపలంటే క్రైస్తవులలో కూడా ఏమండి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో మీకు అర్థం కావాలి. ఒకవైపు రోమా ప్రభుత్వం అండి, మరోవైపు యూదులండి మత ఛాందస్వాదులు, మరోవైపు కపట సహోదరులు. అంటే ఈ కపట సహోదరులు వీళ్ళ వల్ల చాలా ప్రమాదం. చాలా రాజ్యాలు ఎవడి గూఢాచారులు మనతోనే ఉంటుంటారు, మన మీద మంచి అభిప్రాయంతో ఉన్నట్టుగానే ఉంటుంటారు, మనమంటే ఏదో అభిమానం ఉన్నట్టుగా, మనమంటే గౌరవం ఉన్నట్టుగా, మనమంటే ప్రేమ ఉన్నట్టుగా, ఏమంటే నిజంగా అలా మనతో ఉంటూనే అందించవలసిన సమాచారాన్ని అంతటిని శత్రువులకు చేరవేస్తూ ఉంటారు. అది మొదటి పని అయితే, రెండవది నెమ్మదిగా మన చుట్టూ ఉన్న వారిని లేని మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళ మనసులను పాడు చేస్తూ ఉంటారు. వీళ్ళెవరు? మనతోనే ఉంటారు, మన మధ్య ఉంటారు. ఇంకా వీళ్ళ గురించి యూదా గారు మాట్లాడుతూ యూదా పత్రిక 11-12 వచనాలలో వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. ఎవరంటే ఈ కపట సహోదరులు, లేదా వేగు చూచుటకు రహస్యముగా దొంగతనముగా ప్రవేశించిన వాళ్ళు. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని. బిలాము నడిచినటువంటి తప్పుడు త్రోవ. బిలాము గురించి తెలుసు మనకు, సంఖ్యాకాండంలో కనబడతాడు బిలాము పాత నిబంధనలో. ఆ బాలాకు, మోయాబు రాజైన బాలాకు ఇచ్చేటువంటి ఆఫ్ట్రాల్ అండి అవి. వాటి కోసం ఆశపడి దేవుని పిల్లలైన ఇశ్రాయేలును శపించటానికి బయలుదేరాడు. చూసారా? ఆశ, ధనాపేక్ష తప్పు కదండి. దేవుని పిల్లలపై ఒక ప్రవక్తగా నిన్ను పెట్టినప్పుడు దేవుని పిల్లలను కాపాడి సంరక్షించవలసిన వాడుగా ఉండవలసిన నువ్వు, ఆడెవడో అన్యరాసైనటువంటి మోయాబు రాజు బాలాకు తన ఏదో నీకు ఆశ చూపించేసరికి నువ్వు అతనితో చేతులు కలుపుతావా? వీళ్ళు శపించడానికి నువ్వు బయలుదేరిపోతావా? ఈరోజు చాలామంది అలా అంతే ఉంటున్నారు, అలానే ఉంటున్నారు. అందుకే అన్నాడు, వారు బిలాము నడిచిన త్రోవను తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారములు చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయి. వీరు ఎలా ఉంటారు అని అంటే చెప్తున్నాడండి. వీళ్ళు ఎలా ఉంటారంటే మరలా ఇంత చేస్తూ కూడా వీళ్ళు ఎలా ఉంటారు చెప్తున్నాడండి మనతో. ఎవరు చెప్తున్నాడండి? ఎందుకంటే ప్రతి మనిషి యొక్క మనస్తత్వం ఆయనకు తెలుసు. మనం పై రూపాన్ని చూస్తామేమో, కానీ దేవుడు ఏ రూపాన్ని చూస్తానన్నాడు? హృదయాన్ని చూస్తానన్నాడు. మనం పై రూపాన్ని చూసే మోసపోతున్నాం ఈరోజు. ఏముంది కాషాయ వస్త్రాలు వేసుకోగానే చాలా సాధువుగా ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ లోపల కసాయి అన్న సంగతి తర్వాత కానీ మనకు తెలియదు. అలానే తెలుపు బట్టలు వేసుకోగానే ఎంతో పరిశుద్ధుడని మనం అనుకుంటాం, కానీ ఎంతటి అపవిత్రుడో తర్వాత కానీ మనకు అర్థమవుద్దు. పై రూపాలను చూసే ఈరోజు ప్రపంచం అంతా మనుషులంతా మోసపోతున్నారండి. కానీ ప్రతి మనిషి అంతరంగాన్ని, ప్రతి మనిషి హృదయాన్ని ఎరిగినవాడు దేవుడు.
ఆయనకు తెలుసండి అందరి గురించి. అందుకే చెప్తున్నాడు, అయ్యే మీరు ఏమనుకుంటున్నారేమో, మీ మధ్యలోనే ఉన్నారని చెప్తున్నాడండి ఆయన. మీ మధ్యలో ఉన్నారు, మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎలా ఉంటారు మరలా మీ మధ్య? మీతో ఎలా ఉంటారు? వాళ్ళు నిర్భయముగా ఉంటారు మరలా. చూడండి, చదవండి ఆ మాట. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు. ఏంటి, భోజనం వరకు వస్తారా మనతో? భోజనం వరకు వస్తారు మనతో. నిర్భయముగా మనతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు అన్నాడు. దొంగ మెట్టలుగా ఉన్నారు అంటే కనబడరు వాళ్ళు. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. నిజంగా ఏమంటే R&B డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన స్పీడ్ బ్రేకర్స్ అయితే అక్కడ జిబ్రా లైట్స్ ఏమో అంటారు కదండి, వైట్ పెయింట్తో వేస్తారు. దూరంలో ఉండగానే మనకు అర్థమైపోతుంది ఎదురుగా స్పీడ్ బ్రేకర్ ఉందని, వెంటనే మనం స్లో అయిపోతాం. అలా కాక కొంతమంది వాళ్ళ అవసరాల కోసం వేసేస్తుంటారు. అవి మనకు అక్కడికి వెళ్ళేంత వరకు కనబడవు. సడన్గా ఒక్కసారిగా కారు కుదుపుకు లోనైపోతుంది. ఇంకా వేగంలో ఉంటే పల్టీ కొట్టే ప్రమాదం కూడా ఉంది. అంటే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, వీరు ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా, అంటే మనకు తెలియదు అన్నమాట. మనకు తెలియదు. ఎందుకు తెలియదు? బాగా యాక్టింగ్ చేస్తున్నారు కనుక. ఏమంటే మామూలు యాక్టింగ్ కూడా కాదు, కొంతమంది ఉంటారండి ఓవర్ యాక్టింగ్ అంటాడు. బైబిల్ వాళ్ళ గురించి మాట్లాడుతూ అతి వినయాసక్తుడు అని అంటాడు కొలసీ పత్రికలో. అలాంటి వాళ్ళ గురించి వినయం పర్వాలేదు, అతి వినయం అక్కడే అనుమానించాలి. అందుకే లోకంలో ఒకటి సామెత చెప్తుంటారులేండి, అతి వినయం అట దురద లక్షణం అని. వందనాలంటే పర్వాలేదు, వందనాలు అన్నారు అనుకోండి, అక్కడ మీకు అనుమానం రావాలి. ఇదే వందనాలు. చాలామంది చూడండి, సడన్గా మనం వెళ్ళాం, అబ్బా మీరు ఎప్పుడు వస్తారని చూస్తున్నాను, మీ గురించి ఎదురు చూస్తున్నా, అంతా ఒట్టిదేనండి. మీకోసం ఇవన్నీ చేసామంటారు, అన్ని అబద్ధాలు. మీకోసం కొన్నామంటారు, మాకోసం కొన్నావా, ఇచ్చేస్తావా, మరి అయితే తీసుకెళ్ళిపోమంటావా? అన్నీ అబద్ధాలండి. ఎలా వస్తాయో తెలీదు, ఎలా మాట్లాడతారో ఏంటోనండి. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? దొంగ మెట్టలు అన్నాడు. వీళ్ళు ఎక్కడుంటారు? మరలా మనతోనే చెప్తున్నాడు ఆయన. చూడండి, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగాను ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్చల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి, ఒకసారి కూడా కాదట, 2 మారులు చచ్చి, ఏమండి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు అన్నాడు. కాయలు రాలి ఫలము లేక అంటే మాటలు తప్ప చేతలుండవు, ఫలాలుండవు. ఏ ఫలాలు? అవేనండి ప్రేమ, సంతోషం. ఏమైనా కనబడతాయి వాళ్ళలో? ఉండవు. ప్రేమ అంటే నిష్కపటమైనదిగా ఉండాలి. ప్రేమ నిష్కపటమైనది, స్వార్థం లేనిది, ఆశించనిది, సహించేది. కానీ అన్ని రివర్స్లో ఉంటాయి. అందుకే అన్నాడు వీళ్ళను దొంగ మెట్టలుగా ఉన్నారు అన్నాడు. వీళ్ళ గురించి మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు? ఎంతమందిగా ఉంటారు మన మధ్య అన్నప్పుడు? ఒకలో ఇద్దరు ఉంటారు అనుకోవడానికి లేదండి, చాలామంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటేనండి మనల్ని అప్పగించేవాళ్ళు. అలా చెప్తే మీకు అర్థమవుతుంది. 12 మందిలో ఒకడు ఉన్నాడంటే 3000 మంది ఎంతమంది ఉంటారు మీరు ఆలోచించండి. ఇలా చెప్తే ఇలా లెక్కలు వేసుకోండి, మీరు డివైడ్ చేసుకోండి. 12 మందిలో ఒకడు ఉన్నాడండి యేసుప్రభువుని అప్పగించడానికి. మరి 3000 మందిలో ఎంతమంది ఉండొచ్చు? 10,000 మందిలో ఎంతమంది ఉంటారు? 1,00,000 మందిలో ఎంతమంది ఉంటారు? అంటే ఎందుకు ఇవన్నీ అంటే మనం జాగ్రత్త పడటానికి. క్రీస్తు సామ్రాజ్యాన్ని వేగు చూచుటకు రహస్యముగా ప్రవేశించిన గూఢాచారులు. దేవుడు నిజంగా ఆయన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఇలాంటి వాళ్ళ నుంచి సామ్రాజ్యానికి ముప్పుందన్న ఆలోచన ఆయనకి తెలుసు కనుకనే, ఎరిగినవాడు కనుకనే ఇవన్నీ ముందుగా వ్రాయించాడు. ఏమండి ఎంతమంది ఉన్నారో మొదటి శతాబ్దానికి తీతు పత్రికలో మనం చూడగలిగితే, తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అనేకులు అన్నాడు. చూసారా? ఒకరు కాదట. ఎంతమంది అయ్యా వీళ్ళు అని అంటే చెప్తున్నాడు, అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు అన్నాడు. అంటే అనేక మంది మనకు మేలు చేసేవారు కాదట. బాగా వినండి, అనేకులు మనకు మేలు చేసేవారు కారు, అనేకులు మోసపుచ్చేవారుగానే ఉన్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. చూసారా? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఇది. మొదటి శతాబ్దంలో క్రీస్తు సామ్రాజ్యములోనికి ప్రవేశించిన వారు, వాడి చేత ప్రవేశపెట్టబడిన వారు.
ఎవరి చేత? అపవాది, సాతాను చేత. అలాంటి వారి వలన మహామహులు అనగా అపోస్తలులు కానీ పౌలు గారు కానీ అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడండి. నిజంగానంటే పౌలు గారు జీవితాన్ని చదువుతున్నప్పుడు బైబిల్లో పౌలు గారు ఇక చివరి పత్రిక రాసేసాడు, తిమోతికి 2వ పత్రిక. అది పౌలు గారు రాసిన చివరి పత్రిక అండి తన జీవితంలో. అయిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు, మరలా విడుదలై రోమ్ నుంచి మళ్ళా రోమ్లోకి చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆయనకు అర్థమైపోయింది, ఇక ఈసారి నీరు నన్ను, ఈ చక్రవర్తి నన్ను వదిలిపెట్టేటట్టుగా లేడు, ఇంకా ఈసారి ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, ఇక చావు నా కళ్ళ ముందుంది అనుకుని తన కుమారుడైనటువంటి తిమోతికి ఆయన జాగ్రత్త చెబుతూ కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడతాడు చివరికి వెళ్ళేటప్పటికి. ఇతనికి ఎవరా వ్యక్తులు, ఏం చెప్పాలనుకున్నాడు వాళ్ళని ఉద్దేశించి అన్నది ఒకసారి మనం చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు 4వ అధ్యాయంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. నా ఎద్దుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము, నా ఎద్దుకు త్వరగా రావటానికి నువ్వు ప్రయత్నం చేయు, ఎందుకంటే ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. అందుకే కింద చెప్తాడు కదా, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటాడు కింది మాటల్లో. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది, ఇప్పటి వరకైతే నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగంతా కడముట్టించేశాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే పౌలు గారి చివరి మాటలండి, పౌలు గారి చివరి మాటలు. అంటే మరణానికి ముందు రాసిచ్చే వాంగ్మూలం లాంటిది అనమాట, మరణ వాంగ్మూలం అంటారు కదా. ఇది కూడా పౌలు గారు మరణానికి ముందు తన కుమారుడైన తిమోతిని మేల్కొలుపుతూ చెబుతున్న మాటలండి. అలా మాట్లాడుతూ, నాయన నువ్వు త్వరగా వచ్చేసి నా దగ్గరకు, నా ఎద్దుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిపోయాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేమా ఎవరైనా? ముందు పౌలు గారితో ఉన్నవాడే. ముందు పౌలు గారితో ఉన్నవాడే. మీరు చూడగలిగితే ఫిలోమోను పత్రిక 1:23లో ఫిలోమోను పత్రిక రాసేటప్పటికి, పౌలు గారు ఫిలోమోను పత్రిక రాసేటప్పటికి త్వరగా 1వ అధ్యాయం 23వ వచనంలో, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీనైన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు అన్నాడు. చూడండి అక్కడ. అంటే పౌలు గారు ఫిలోమోనుకి ఈ పత్రిక వ్రాసే సమయానికి పౌలు గారితోనే ఉన్నాడు. ఎవరు? దేమా. అంటే పౌలు ఈ ఫిలోమోనుకు, కొలసీలకు ఒకేసారి పత్రిక రాస్తాడు. ఆ 2 పత్రికలు వ్రాసే సమయానికి ఈ దేమా ఆ పౌలు గారితో పాటే ఉన్నాడు. కానీ చివరిలోనికి వెళ్ళిపోయేటప్పటికీ, అంటే ప్రారంభంలో ఉన్నవాడెవడు చివరి వరకు ఉండడు అన్న సంగతి పౌలు గారి జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదండి. ప్రారంభంలో ఉన్నాడు, కానీ చివరి వరకు, పౌలు గారి చివరి వరకు ఆయనతో పాటు లేకుండా పోయాడు. ఎందుకు దేమా పౌలు గారిని విడిచిపెట్టాడు? పౌలు గారిలో లోపమా? కాదు. పౌలు గారిలో తప్పేమేనుందా? కాదు. అందుకే చెప్తున్నాడు, వాడు వెళ్ళిపోవటానికి గల ప్రధానమైన కారణం, వాడు ఇహలోకమును స్నేహించాడు. తిమోతి, ఈ లోక స్నేహము దేవునితో వైరం అన్న సంగతి తెలుసు కూడా. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వీటి కోసం ఆశపడి వెళ్ళిపోయి ఇంతకాలం నా దగ్గర వాక్యం నేర్చుకున్నందుకు, నాతో ఉన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. దేమా ఈ లోకమును స్నేహించి వెళ్ళిపోతాడా? పౌలంతటి ఆయనతో పోల్చుకుంటే మనం అంతా ఏపాటి వాళ్ళమండి, చాలా చిన్నవాళ్ళు. ఆయన కాలిగొట్టు కూడా సరిపో. అంతటి గొప్పవాడు పౌలు గారు. అంతటి గొప్పవాడైన పౌలు గారితో పాటు ఉన్నవారిలో ఒకడైన దేమానే విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు మీకు అర్థం కావాలి. అర్థమైంది కదా? అర్థమైంది, నేను చెప్పను. ఓకే, ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేసేయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి చెప్తున్నాడండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే, గలతీయకును, తీతు, దల్మతీయకును వెళ్ళిరి. వీళ్ళు వెళ్ళింది సువార్త పని మీద, వాడు వెళ్ళింది మాత్రం లోకం కోసం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ఉపయోగపడతాడు.
తుకికును ఎఫెసుకు పంపించేశాను. నీ వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూరతో వచ్చిన అంగీని కూడా నువ్వు తీసుకొని రా, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకొని వచ్చేసి చాలా బాధపడిపోతున్నాడండి. ఎందుకంటే లేవు పాపం తనకు. ఏమండి నా 14 వచ్చేటప్పటికి అలెగ్జాంద్రు అను కంచెరివాడు, ఇది చూడండి, అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను. ఈ సంగతి ఎందుకండి తిమోతికి? ఇది ఎందుకు చెప్పాలి చెప్పండి? అలెగ్జాందర్ అనేవాడు పౌలు గారి కట చాలా కీడు చేశాడు అంటానండి. అంతటి ఎంతో ఓర్పు, ప్రేమ గురించి ఆయనే కదండి రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమండి ప్రేమ గురించి పౌలు గారు రాస్తారు కదా. ప్రేమ గురించి ఎంత పెద్ద అధ్యాయం రాశాడు, 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ 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 అన్నాడు. ఏమండి ప్రేమ అన్నీ సహించును అన్నాడు. ఆఖరికి ఈయన మాత్రం సహించలేకపోతున్నాడు అన్నట్టుగానే ఉంది. అంతే కదండి. ఆడి గురించి అవసరమా ఇప్పుడు? అంటే మీకు అర్థం కావాలండి ఎంత బాధ పెట్టుంటాడో ఈ అలెగ్జాందర్ అనేవాడు. చాలా బాధ పెట్టేశాడండి. అందుకే తిమోతి కూడా చెబుతున్నాడండి, నాయన తిమోతి, వాడి గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఏమండి ఈ మాటలు వింటుంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? అప్పుడప్పుడు మన తండ్రి గారు మనకు చేసే హెచ్చరికలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి కదా. అంతే కదండి. ఒకనాడు తనకనిన తన కుమారుడైన తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, నాయన ఇదిగో వాడి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండరా, వాడు చాలా కీడు చేశాడురా నాకు, నువ్వు చాలా చిన్నపిల్లవాడు, యవ్వనంలో ఉన్నావు నువ్వు, ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉంది, నాదా అయిపోయింది, కానీ నువ్వు మాత్రం అలాంటి వాడి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను కూడా వాడు పాడు చేస్తాడు, నిన్ను కూడా వాడు ముంచేస్తాడు. ఎవడు అలెగ్జాందర్ కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండవు. అంటే ఆల్రెడీ నేను సెట్ అయిపోయాను, ఇంకా సెట్ అయిపోయి అయిపోయింది నా పని, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను అన్నాడు. చూడండి అక్కడ, అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఎదిరించడం ఏంటండి? నాకు అర్థమవుదు. ఎదిరించడం ఏంటి అసలు? ఈ ఎదిరించే స్వభావం ఏంటి? కొంతమంది ఉంటారండి అస్సలు ఏ విషయంలో కూడానండి ఎంత తప్పు వాళ్ళ వైపు ఉన్న అస్సలు ఒప్పుకోరు, ఎదిరిస్తుంటారు. అది ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలియటం లేదండి. అలా ఎదిరించే వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా బాధ అవుతుంటుంది మనసులో. సేవకులంగా, బైబిల్ తెలిసిన వాళ్ళంగా ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలుసు కనుక వాళ్ళ విషయంలో జాలి పడుతుంటాం, బాధపడుతుంటాం, వాళ్ళ కోసం ప్రార్థిస్తుంటాం. ఎందుకంటే పౌలు గారు అంతటి ఏమండి అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప సేవకుని ఎదిరించాడంటే వాడు ఎంతటి మూర్ఖుడై ఉండాలి, వాడు ఎంతటి ప్రమాదకరమైన వాడై ఉండాలి. అలా అని ఇతనే కాదండి, చాలామంది ఉన్నారు. ప్రారంభ శతాబ్దంలో ఏమండి అదే పౌలు గారు మొదటి పత్రికలో మాట్లాడుతూ, రెండో పత్రికలోనే మాట్లాడుతూ మరొక 2 వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతుంటారు. వారే హుమనైను ఫిలేతు అని మాట్లాడుతుంటాడు. ఒకసారి 2వ అధ్యాయానికి వెళ్ళామా? ఒకసారి 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయం అదే తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు. అందుకే ఎక్కువగా మాట్లాడొద్దు అంటుంటాం. మీకు అర్థమవుతుంది కదా, డాడీ గారు మాట్లాడలేండి ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నవి. ఎందుకంటే బైబిల్ అంతా చదివేశారు కనుక, బైబిల్ నరనరాన జీర్ణించుకున్నాడు కనుక హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నది ఎంత వాస్తవమో. ఎక్కువగా మాట్లాడొద్దు అంటారు. ఎక్కువగా మాట్లాడొద్దు, ఎందుకంటే విస్తారముగా మాట్లాడుతానట. విస్తారమైన మాటలలో ఏ ఉండక మానదు అన్నాడు, దోషము ఉండక మానదు అన్నాడు. నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి అంటాడు. అందుకే నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి, నీ పనుల విస్తారంగా ఉండాలి, నీ మాటలు కొద్దిగా ఉండాలి. కానీ ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి? మాటలు ఎక్కువ ఉంటాయి, పనులు తక్కువ ఉంటాయి. ఇంకొక విషయం మీరు బాగా ఆలోచించండి, ఎదిరించే వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా? పనికి రాని వాళ్ళు. పనికి రానివాడు ఎదిరిస్తాడు, పనికొచ్చేవాడు తలదించుకొని పనికి వెళ్ళిపోతాడు. ఇచ్చేవాడు ఎప్పుడు మాట్లాడు, ఇవ్వని వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు. చేసేవాడు ఎప్పుడు మాట్లాడు, చేయని వాడు ఎక్కువగా మాట్లాడుతుంటాడు. మీకు తెలుసు కదండి, చిల్లరకి శబ్దం ఎక్కువ, నోట్లకి శబ్దం ఎక్కువ. అంటే చిల్లరకి శబ్దం ఎక్కువ, చిల్లర ఎక్కువ శబ్దం చేస్తుందండి. అందుకే అంటారు వాడు చిల్లరోడు రా అంటారు. ఎందుకు? ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఒకసారి ఏమండి మీ సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోరండి. నిజంగానండి, సంఘానికి క్రమంగా వచ్చేవాళ్ళు, అన్ని మాటలు జాగ్రత్తగా వినేవాళ్ళు, వ్రాసుకునేవాళ్ళు, చెప్పింది చేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ మాట్లాడరు.
వాక్యానికి భయపడతారు వాళ్ళు. అప్పుడప్పుడు వస్తుంటారు చూసారా, అప్పుడప్పుడు అంటే క్రిస్మస్, యేసుప్రభు పుట్టినరోజు, ఏమంటే కొత్త సంవత్సరం వచ్చిన రోజు, యేసుప్రభు చచ్చిపోయాడంటే మళ్ళీ వస్తారు ఆ రోజు సమాధి చేయడానికి. ఏమంటే మళ్ళీ తిరిగి లేచాడని కానీ మళ్ళీ వచ్చేస్తారు. ఈ 4 రోజులు తప్ప మళ్ళీ అప్పుడప్పుడు సెమినార్లు, మీటింగ్లు అంటే అలా దర్శనం ఇచ్చి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడమే కాదు, వారు పని చేస్తున్న వారిని, పద్ధతిగా ఉన్న వారిని పాడు చేస్తుంటారు వాళ్ళ మాటల చేత. అందుకే ఇక్కడ రాగానే ఏమండి, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యమ విషయమే ఆల్రెడీ వాళ్ళు తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అంటే వాళ్ళు తప్పిపోయిందే కాక మరలా ఏం చేస్తున్నారట, కొందరి విశ్వాసమును కూడా చెరిపేస్తున్నారు. అంటే తప్పిపోయిన వాడి లక్షణం ఎప్పుడు ఎలా ఉంటుందంటే మరికొంతమందిని తప్పించాలి. చూసారా ఎంత బాగుందో. అంటే తాను చెడిన కోతట ఏం చేస్తుందట, నేను ఒక్కదాన్ని చెడిపోతే ఏం బాగుంటుంది, మిగతా కోతులు బాగుండాలా, వద్దొద్దు, కనుక మిగతా కోతులు కూడా నేను పాడు చేయాలి, అప్పుడే కదా నేను కోతిని అవుతాను. అలానే వీడు ఆల్రెడీ తప్పిపోయిన వీడు ఏం చేయాలి, మిగతా వాళ్ళలో కూడా విషం పోసైనా, వాళ్ళ మనసుల్లో చెడును నింపైనా, ద్వేషాన్ని నింపైనా వాళ్ళని పాడు చేయాలనే ఆలోచన ఏంటండి? తప్పు జరుగుతుందండి. చాలామంది చెప్పుకొని బాధపడ్డారండి. చాలామంది సేవకులుగా, ప్రిన్సిపల్స్గా చాలామంది చాలా పొరపాటు చేస్తున్నారు. అది ఎంతటి ప్రమాదానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతుందో చివరిలో వెళ్ళేటప్పటికి మీకే అర్థమవుతుంది. అలాని కేవలం వీళ్ళే కాదు, ఒక హ్యుమనైను, ఒక ఫిలేతు, ఒక అలెగ్జాండరే కాదు, ఆఖరికి యోహాను గారికి కూడా అలాంటి వాడు ఒకడు తారసపడ్డాడండి. యోహాను గారు అంటే ఎవరండి? యేసుప్రభు ప్రేమించిన శిష్యుడు, జెబెదయి కుమారుల్లో ఒకడు. ప్రకటన గ్రంథాన్ని రాసిన ఆయన యోహాను సువార్త 3 పత్రికలు రాశాడు. అందులో 3వ పత్రికలో మాట్లాడుతూ గాయకు ఆయన రాస్తూ శుభమని చెప్తూ, ఆ గాయకు రాసినటువంటి ఆ 3వ పత్రికలో ఏమంటున్నాడో ఒక్కసారి మనం చూడగలిగితే, 3వ పత్రిక యోహాను గారు రాసిన 3వ పత్రిక 9వ వచనం. యోహాను గారు రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయంతో ఉన్న ఆ పత్రికలో 9వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసాను. అయితే ఆ సంఘానికి రాసినటువంటి ఏంటి ఆ సంగతి అని అంటే, ఇదిగో అనేక మంది పరిశుద్ధులు వచ్చేస్తున్నారు మీ మధ్యలోనికి, ఆ వస్తున్నటువంటి ఆ పరిశుద్ధులకు మీరందరూ కూడా ఆతిథ్యం ఇవ్వాలి అన్నది ఆ పత్రికలో రాశాడనమాట. ఎవరు? యోహాను గారు. అది విషయం. అక్కడ నేను ఒక సంగతిని వ్రాసాను అన్నాడు కదా. ఏంటి ఆ సంగతి అని అంటే, మన కిందికి వెళ్ళిపోతే విషయం మనకు అర్థమవుతుంది. అంటే అనేక మంది పరిశుద్ధులు రాబోతున్నారు, అలా వచ్చినప్పుడు మీ మధ్యకు వాళ్ళకి చక్కని ఆతిథ్యం ఇవ్వండి. ఆతిథ్యం ఇవ్వటంలో మీరు విసుకవద్దు. కానీ ఆ రోజు యోహాను గారు కూడా అదే చెప్పారనమాట. ఆ రోజు సంఘానికి అదే రాశాడు. అయితే ఆ రోజు సంఘంలో ఉన్న ఒకడు, వాడి పేరేంటి తెలుసా? చెప్తున్నాడు. వాడి పేరేంటో తెలుసా అండి? దియోత్రుఫే అన్నాడు వాడి పేరు. వాడేం చేశాడట, ఈ దియోత్రుఫే అనేవాడు ఏం చేశాడు చూడండి. నేను సంఘమునకు ఒక సంగతిని రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రుఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మల్ని అంగీకరించటం లేదు అంటే దాని అర్థం ఏంటి? మేము చెప్పేది వాడు వినటం లేదు, మేము చెప్పేది చేయటం లేదు. మేవెందుకు ఓడవాలి, మేవెందుకు తొడవాలి, మేవెందుకు కడగాలి, మేవెందుకు భోజనం పెట్టాలి అంటున్నాడు అనమాట. ఎవరు? ఈ దియోత్రుఫే అనేవాడు. వాడు అలా అనటానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం చెప్తున్నాడు? వాడు అలా అనటానికి ఒక కారణం ఉంటుంది. ఎదిరించే ప్రతి వాడు వాడి వెనకాల ఏదో కారణం. ఏంటి ఆ కారణం అంటే చెప్పంటారు? అధికారం, గుర్తింపు, హోదా కోరుకుంటున్నాడు. వెంటనే అలా ఎదిరించే వాళ్ళని మీరు చూడగానే వెంటనే మీ మనసులో ఈ మాటలు గుర్తుండిపోవాలి. ఇప్పుడు గుర్తింపును కోరుకుంటున్నాడండి. చాలామంది అంటుంటారు, మేము ఎంత కాలంగా ఉన్నామని ఇంత చేసేవాడిని, మాకు ఏ గుర్తింపు లేదండి. ఎవడు గుర్తింపు కోసం చేసావు నువ్వు? అసలు బుద్ధి ఉందా మాట మాట్లాడడానికి? మనుషులు గుర్తించాలని చేస్తున్నావా? మనుషులు మెచ్చుకోవాలని చేస్తున్నావా? మనుషులు మెచ్చాలని వస్తున్నావా? పరలోకంలో నీ తండ్రి కోసం అయ్యా నువ్వు చేస్తున్నావు, మా కోసం ఏమిది కాదే. మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లో ఉడుస్తున్నారా, మా ఇంట్లో మాకు వండి పెడుతున్నారా, మా బట్టలను ఉతుకు పెడుతున్నారా? లేదే. మీరు చేసే ప్రతిదీ తండ్రి కోసం చేస్తున్నారు కదా. నిన్ను కన్నా నన్ను కన్నా మనందరి తండ్రికి చేస్తున్నారు. మాకు చేసింది ఏముంది ఇందులో? ఇంకా మేమే మీకు చేస్తున్నాం మరలా. కానీ ఇక్కడ ఎదిరించే వీడు ఎందుకు ఎదిరిస్తున్నాడు అంటే కారణం ఒకటే చెప్తున్నాడు. ఆ కారణం కూడా
అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, వచ్చిన సహోదరులను చేర్చుకొనక వారిని చేర్చుకోవాలని మనసు కలిగిన వారిని కూడా ఏం చేస్తున్నాడట, ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. బాబ్బా, ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నాడండి వీడు దియోత్రెఫే. ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు చూడండి. అంటే చెయ్యాలని ఎవరికైనా మనసున్నా చేసే వాళ్ళను కూడా చెయ్యనివ్వకుండా వాళ్ళ మనసులు చెరిపేస్తున్నాడట. చాలా ప్రమాదం కదండి. సెమినార్కి రావాలని ఉండదండి, ఏదో ఉంటుంది వాళ్ళకి, పాఠం ఇవ్వలేదనో లేకపోతే ఇంకేదో ఇవ్వలేదనో ఏవో ఉంటాయి లోపల, చెప్పరు కదా. అప్పుడు ఆడు ఏమంటాడు తెలుసా అండి, ఎందుకు రా వెళ్ళటం, అక్కడికి వెళ్ళి మనం చేసేదే ఉంది. ఎమిటి అయిపోయింది కదా, ఇంకెందుకు వెళ్ళటం. ఎమిటి అయిపోయిందా, ఎమిటి అయిపోతే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, పని చేయాలి, ప్రసంగం కాదు. నీకు ఎంబిటీ అయిపోతే నువ్వేం చేయాలి, అనేక మందిని తీసుకొని రావాలి. ఎంబిటీ అయిపోతే నువ్వేం చేయాలి, ఇక్కడ పని చేయాలి. ఆ రోజు మొదటి శతాబ్దంలో సంఘం ప్రారంభంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ఏమంటే భోజనం విషయంలో పరిచర్య చేసే దగ్గర వాళ్ళ జ్ఞానంతో నిండుకున్న వాళ్ళే అక్కడున్న 7. అందులో స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు అని చెప్తాడు కదండి వాళ్ళ గురించి. వాళ్ళు ఎవరట, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకున్న వాళ్ళు. జ్ఞానముతో నిండుకున్న వాళ్ళంటే ఒక మాట చెప్పాలంటే ఎంబిటీ చేసిన వాళ్ళు అనుకుందాం కాసేపు. అలా ఎంబిటీ చేసిన వాళ్ళకు పౌలు గారు ఏమంటే అక్కడున్న పేతురు గారు అపోస్తలు అప్పగించిన పని ఏంటి తెలుసా, మీరు వెళ్ళి ఆ డైనింగ్ సెక్షన్ చూసుకోండి అన్నారట, మీరు వెళ్ళి ఆ భోజనం సెక్షన్ చూడండి అన్నారట. అంటే దాని అర్థం ఏంటి, ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు పరిచర్య ఎక్కడ చేశారట, బల్ల దగ్గర పరిచర్య చేశారట. ఏమండి అది పని కాదండి. అది చాలామందికి ఒక ఆలోచన చెప్పమంటారండి, సువార్త చెప్పటం అన్నా లేకపోతే దేవుని పని చేయటం అంటే వేదిక ఎక్కి మైక్ ముందు నిలబడి మాట్లాడితేనే పని చేయడం. అందరూ అలా ఎవరు వింటారు చెప్పండి, ఇక మీరే చెప్పండి. అందరూ అలా అనుకుంటే ఎవరు వింటారు, తప్పండి. ఒకవేళ అంత కోరిక మీకు ఉంటేనండి మీ అద్దం ముందు నిలబడి మీరే మాట్లాడుకోండి, చాలా బాగుంటుంది. ఎవరి మాట్లాడొద్దన్నది కాదండి, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడు, మిగతా సమయంలో పనిచేయి, వద్దన్నది కాదు. దీన్ని మళ్ళీ వేరుగా అనుకోకండి. మాట్లాడొద్దని ఎందుకంటారు, నీ ప్రక్కన వాడికి నువ్వు వాక్యం చెప్పాను కదా, సువార్త చెప్పటం కాదా. మీరు జనరల్గా ఆలోచించండి, ఏమీ తెలియని వాడికి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు వాక్యం చెప్తే నువ్వు ప్రసంగం చేసినట్టు కాదా అతనికి, లేదా నీ ఇంట్లో కూర్చోబెట్టుకుని ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తే అది వాక్యం చెప్పినట్లు కాదా, నీ వీధిలో ఉన్న వారికి చెప్తే వాక్యం చెప్పినట్టు కాదా. ఇక్కడ చెబితేనే చెప్పినట్టు అనేది ఎవరంటే ఆలోచిస్తున్నారు అంటే మీరు చెరపట్టబడ్డారు మీకు తెలియకుండానే. అలా వాడు ఆ రోజున్న సంఘాన్ని చీల్చటానికి వాడు ఎవరినో కాదు, సంఘంలో ఉన్నవారినే వాడు వాడుకుంటున్నాడు. ఇది జరిగింది. అంటే అప్పటి వరకు సంఘంలో ఉంటూ సంఘంలో ఉన్న వారినే వాడు కపట సహోదరులుగా మార్చేసి సంఘాన్ని గలిబిలి చేయటానికి, సంఘాన్ని కలవరపరచడానికి మొదటి శతాబ్దంలో ఏవి జరిగాయో మరలా 21వ శతాబ్దపు క్రైస్తవం పిలుపుని జయశైల గారు పిలుపునిచ్చిన తర్వాత మరలా ఈరోజు అవే జరుగుతున్నాయి. ఏమండి అయితే చివరగా ఇలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి బైబిల్లో ఏమంటే పౌలు గారు మాట్లాడుతున్న మాట, ఇలాంటి వారందరిని ఉద్దేశించి పౌలు గారు చెప్పిన మాటలు ఏంటో చూసుకొని ముగించేసుకుందాం. గలతీ పత్రిక, అదే గలతీ పత్రిక సమస్య ఎక్కడే కదండి వచ్చింది, సమస్య ఎక్కడే కనుక పరిష్కారం కూడా అక్కడే ఉంది. ఏమంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. అయ్యో అప్పుడప్పుడు ఆశ్చర్యపోతారు, అయ్యో నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉన్నాడు, ఇంతలోనే ఎవడండి ఎందుకని ఇలా అయిపోయాడంటే ఏదో మాయ మాటలు విన్నాడు, చెడ్డ మాటలు విన్నాడు, అందుకే అక్కడ ఆగిపోయాడు. ఎవడు మిమ్మల్ని అడ్డగించెను, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు అని చెప్పి 10వ వచనానికి వెళ్ళేటప్పటికీ మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును అన్నాడు. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను అన్నట్టు చూడండి. అక్కడ ఎవడైనను అంటే తన అర్థం ఏంటి, ఒక చక్కగా ఒక పద్ధతిలో ఏమంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వెళుతున్నటువంటి ఒక కళాశాల కావచ్చు, యూనివర్సిటీని కావచ్చు, ఏదైనా సంఘం, ఇది దేవుని సార్వత్రిక సంఘం, దీనిని కలవరపెడితే అంటున్నాడు శిక్ష తప్పదు, వాడు తగిన శిక్షను భరించును అని చెబుతూ ఏమంటే తర్వాత మాటలోకి వెళ్ళేటప్పటికీ ఆ శిక్ష నేను వేసే బదులు నీకు నువ్వు వేసుకుంటే బెటర్ అంటున్నాడు. ఏమన్నాడు చూసారా 12వ వచనానికి, మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. తమ్మును తాము ఛేదించుకొనుట మేలు అంటే
నేను వేస్తే భయంకరంగా ఉంటుంది, నీకు నువ్వుగా ఓ అన్నాడు అంతే. నీకు నువ్వుగా వెళ్ళిపో, నేను వేశానా శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. తమ్మును తాము ఛేదించుకునటం మేలు అన్నాడంటే తన అర్థం ఏంటి చెప్పండి? ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరిచిన వాడు మెడకు తిరుగటి ఏమంటే పెద్ద రాయి అంటాడు, చిన్న రాయి కాదు పెద్ద రాయి, ఎందుకంటే నువ్వు లేవకూడదు అసలే మరలా. అలా పెద్ద రాయి మెడకట్ట కట్టుకొని ఏ సముద్రంలో, లోతైన పసిఫిక్ సముద్రంలో పడిపోతే బెటర్ అంటున్నాడు. ఎందుకంటే నేను చంపేశానా ఘోరంగా ఉంటుంది, నీకు నువ్వు చచ్చిపోతావు పో అన్నాడు అంతే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి ఇవన్నీ? కలవర పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘాలను ఏమండి, యూనివర్సిటీ ఏదైనా సంఘాన్ని లేదా క్రీస్తు రాజ్యం మర్చిపోకూడదు. క్రీస్తు రాజ్యం సంఘం అన్నా, ఏమంటే సమాజము అన్నా, లేదా దేవుని మందిరము అన్నా, ఆలయము అన్నా, ఇదంతా కూడా ఆ క్రీస్తు సామ్రాజ్యంగా మనం చెప్పుకుంటున్నాం. క్రీస్తు సామ్రాజ్యాన్ని కలవరపరిచేవారు ఎవరినైనా దేవుడు విడిచిపెట్టాడు. చివరగా పాత నిబంధనలో యెరూషలేము మందిరం పడగొట్టబడింది. పడగొట్టబడిన యెరూషలేము మందిరాన్ని పడగొట్టిన నెబుకద్నెజర్ విషయంలో, యెరూషలేము మందిరాన్ని పడగొట్టినందుకు మందిరం విషయంలో ఆయన యాక్షన్ తీసుకోలేదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మాత్రం ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. ఇంతకీ ఏంటి ఆలయం? మనమే. సంఘం అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి సంఘానికి, రాజ్యానికి. నువ్వు పాడు చేసేవాడిగా ఉన్నావా, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్పానో తెలుసా? మీ క్షేమం కోరి చెప్పాను. పౌలు గారు అదే చెప్తారు. కొరింథీ మొదటి పత్రిక 12:20 మీరు తర్వాత చదువుకోండి. అక్కడికి వెళ్ళేటప్పటికి మీ క్షేమమును కోరి నేను ఈ మాటలు చెప్తాను, మీ క్షేమాన్ని కోరి ఈ మాటలు చెబుతున్నాను అన్నాడు. ఈరోజు నేను కూడా మీ ముందు నిలబడి మీ క్షేమాన్ని కోరి ఈ మాటలు చెప్తున్నాను. మనమంతా సహోదరులం. ఎవరిపై ఎవరికి కక్షలు, పగలు, ద్వేషాలు ఏమీ లేవు, ఉండవు కూడా. అలా ఉన్న రోజున మనం క్రైస్తవులమే కాదు, క్రైస్తవులు కాని రోజున మనం వెళ్ళిపోయేది మహాభయంకరమైన చోటికి. అందుకే ప్రేమ దేవుని పిల్లలారా, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందన్నాడు. మన ఈ బంధాలు కొద్ది రోజులతో తెగిపోయావు కదా. ఆత్మను బట్టి ఏర్పడిన ఈ బంధం, వాక్యాన్ని బట్టి ఏర్పడిన బంధం, వాక్యం ఉన్నంతకాలం ఉండాలి, ఆత్మ ఉన్నంతకాలం ఉండాలి. అది ఇక్కడ, రాబోయే పరలోకంలో కూడా.